చల్లటి వాతావరణానికి చపాతీ చాలా బాగుంటుంది కదండి. దాంట్లోకి ఇవాళ నేను మొలకెత్తిన పెసలతో కర్రీ చేస్తున్నాను. చాలా హెల్తీ ఫుడ్, మీకు నచ్చుతుంది, కంపల్సరీగా ట్రై చేయండి. మొలకెత్తిన పెసలు కుక్కర్లో 1½ గ్లాస్ వాటర్ పోసుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని 1½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పెద్దలపాయలు, 3 టమాటో, 4 పచ్చిమిర్చి ఇవన్నీ చాలా సన్నగా కట్ చేసి వేడి చేసిన ఆయిల్లో ఇవన్నీ వేసి మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ఉడకబెట్టి రెడీగా పెట్టుకున్నాం కదండి పెసలు, ఇవన్నీ వాటర్తో సహా నేను వేసాను, ఎందుకంటే సరిపడా వాటర్ పోసుకున్నాను. అవన్నీ పెసలు వేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు పొయ్యి మీద ఉంచిన తర్వాత సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, పెరుగు అయితే ఒక పావు కప్పు ఇవన్నీ వేసి ఇంకొక 5 నిమిషాలు పొయ్యి మీద ఉంచేసేద్దాం పక్కన. ఈ లోపల మల్టీగ్రెయిన్తో చపాతీ చేసుకున్నాను. చాలా బాగుంటుందండి, మెత్తగా స్మూత్గా ఉంటాయి చపాతీ. ఇంట్లో రెడీ చేసుకున్న పిండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. దించే ముందు కొద్దిగా కొత్తిమీర, గార్నిష్ చేసుకోవడానికి కొద్దిగా క్రీము, ఆనియన్స్, అంతే. మా వారికి అయితే చాలా బాగా నచ్చింది.